నమస్తే. నేను GVSatyanarayana. మనము ఏదైతే ఏప్రిల్, మే, జూన్, జూలై ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయో, ఆ రిజల్ట్స్‌లో మంచిగా ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, రేంజ్‌ని బట్టి ప్రతి ఎపిసోడ్‌లో ఒక 3 కంపెనీలు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని యొక్క ఫస్ట్ క్వార్టర్, లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్, ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్, యాన్యువల్‌కి ఎలా రాబోతుంది, లాస్ట్ ఇయర్ యాన్యువల్ ఎంతొచ్చింది, ఎక్కడ సపోర్ట్, ఎక్కడ రెసిస్టెన్స్, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్, గ్రాఫ్ అవన్నీ మీకు చూపించడం, చెప్పడం జరుగుతుంది. అయితే మీరు కొన్ని గ్రాఫ్‌లు కొన్ని సిస్టమ్స్ సపోర్ట్ చేయవు. సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండోది కొన్ని వెబ్‌సైట్లు ఓపెన్‌గా రావు. ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి. అప్పుడే మీకు ఈ గ్రాఫులు గానీ, ఈ సిగ్నల్స్ గానీ, ఈ ఇండికేటర్స్ గానీ అవన్నీ మీకు చూపిస్తాయన్నమాట. ఎందుకంటున్నంటే మా దాంట్లో కనపడుతున్నాయి, మీ దాంట్లో కనపడట్లేవు. మీ దాంట్లో వస్తున్నాయి, మా దాంట్లో రావట్లేదు. కాబట్టి మీరేం చేయాలి? సెట్టింగ్స్ ఆన్ చేయాలి, ఎనేబుల్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు లాగిన్ అవ్వాలి. ఆ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో మనము సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా. ఓకే. ఇప్పుడు మీకు కొన్ని కామన్‌వి ఉంటాయి. క్లిక్ చేయగానే వచ్చేస్తాయి. దానికేమి రిజిస్ట్రేషన్లు, లాగిన్లు, లాగౌట్‌తో పని లేదు. చార్టింగ్ కానీ, స్క్రీనర్ కానీ రెడీమేడ్ ఉంటాయి. డిఫాల్ట్ మోడ్లో ఉంటాయి. డిఫాల్ట్ మోడ్ అంటే మనం ఓపెన్ చేయగానే అది ఎలా ఉంటే అలా వస్తుంది. మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ ఎపిసోడ్‌లో 3 కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఒకటి పంజాబ్ ఆల్కలీస్. ఈ పంజాబ్ ఆల్కలీస్ ఏంటో చూద్దాము. ఇది ఇప్పుడు ₹75.15 ఉంది. 5 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 74.80 అంటే అక్కడే ఉంది. 10 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 76 దాటడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మీరు బై చేస్తే ఒక 20 పైసలు, 30 పైసలు స్టాప్ లాస్, అంతకంటే ఎక్కువ లేదు. ఇది ఓకే. పంజాబ్ ఆల్కలీస్ ఏం పని చేస్తుందో చూద్దాము. ఈ పంజాబ్ ఆల్కలీసు ఫండమెంటల్స్కి వెళ్తే ఈ క్వార్టర్లో అంటే ఈ జూన్ 2021లో 9 కోట్లు రావడం జరిగింది. జూన్ 2022కి 47 కోట్లు రావడం జరిగింది. అంటే 500% ఎక్స్ట్రా రావడం జరిగింది. అందుకని మీకు మేము చెప్పడం జరుగుతుంది. అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో ఎంతైతే వచ్చిందో దానికంటే ఎక్కువ వచ్చినాయే మనము డిస్కస్ చేస్తున్నాం. అయిన తర్వాత ఫస్ట్ క్వార్టర్లో 47 కోట్లు వస్తే యాన్యువల్కి ఎంత? సుమారు 200 కోట్లు. 47 × 4 అంటే 3 4 12 188 వస్తుందన్నమాట క్రోర్స్ ప్రాఫిట్. అయితే ఇక్కడ 95 చూపిస్తుంది. ఓకే. 95 వచ్చినా కానీ లాస్ట్ ఇయర్ 57 కోట్లు వచ్చింది యాన్యువల్కి. మన ప్రకారం 188 వచ్చింది. అంటే 57కి 188 అంటే నియర్లీ 4 టైమ్స్ అనమాట. 4 టైమ్స్ కొంచెం ఒక 10% తక్కువ అనుకోండి. అయితే మనం ఏం చూడాలి? ఈ పంజాబ్ ఆల్కలీస్ ఏదైతే ఉందో ఇది ఏం ప్రొడక్ట్ చేస్తుంది, ఏం చేస్తుంది, రాబోయే రోజుల్లో అంతే వస్తుందా లాభం, ఇంకా ఎక్కువ వస్తుందా, తగ్గుతుందా, తగ్గినా కానీ ఏం కాదా అంటే ఎందుకంటుందంటే ఒక సంవత్సరానికి ఇది లాస్ట్ ఇయరు 57 కోట్లు సంపాదిస్తే ఇది ఫస్ట్ క్వార్టర్లోనే 47 కోట్లు వచ్చింది. అంటే ఇంకొక 10 కోట్లే కావాల్సింది. 3 క్వార్టర్లలో 10 కోట్లు సంపాదిస్తే లాస్ట్ ఇయర్కి వచ్చినట్టే. కాబట్టి ఈ 3 క్వార్టర్లో ఎంత సంపాదించినా కంపెనీకి బెనిఫిట్. అది అనమాట. అంతే, మనం ఎక్కువ ఆలోచించక్కర్లే. ఫస్ట్ క్వార్టర్, లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఎంత వచ్చింది, ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ ఎంత వచ్చింది, యాన్యువల్కి ఎంత వస్తుంది. ఫస్ట్ క్వార్టర్ లాభము లాస్ట్ ఇయర్ యాన్యువల్కి సరిపోయిన దగ్గరలో ఉంటే ఇప్పుడు 3 క్వార్టర్లో ఎంత ఎక్స్ట్రా వచ్చినా, ఎంత వచ్చినా ఎక్స్ట్రా కిందకే వస్తుంది. ఇక బ్యాలెన్స్ షీటు 48 కోట్లు షేర్ క్యాపిటల్, 225 కోట్లు రిజర్వ్లు, క్యాష్ ఫ్లో వచ్చి ఓకే 16లో ఉంది క్యాష్ ఫ్లో. ఇక ఇన్వెస్టర్స్ వచ్చి ఈ పంజాబ్ ఆల్కలీసు 31.35 ప్రమోటర్స్, డిఐఏలు 0.05, ఎఫ్ఐఎల్ లేరు, పబ్లిక్ వచ్చి 68.60. ఇక తర్వాత పీర్స్ సేమ్ ఉన్నటువంటి గుజరాత్ ఆల్కలీసు, పంజాబ్ ఆల్కలీసు, కనోరియా కెమికల్స్ అవి వీటి కాంపిటీటర్స్. ఇప్పుడు ఇది 200 డేస్ మూవింగ్ యావరేజ్ అక్కడే ఉంది, అంటే పైనే ఉంది. 50 డేస్ మూవింగ్ యావరేజ్ నుంచి కొంచెం డౌన్లోకి వస్తుంది. ఇక మనం ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం చూసినట్టయితే పంజాబ్ ఆల్కలీసు ఏం పని చేస్తుందో అది చూద్దాం. వీళ్ళు కాస్టిక్ సోడా, క్లోరిక్ యాసిడ్, లిక్విడ్ క్లోరైన్, సోడియం హైపోక్లోరైన్. అయితే ఇది కొంచెం ఒక కాస్టిక్ సోడాకి నెగిటివ్ న్యూస్ ఉంది లాస్ట్ మంత్. అంతకుమించి వేరే ఏం లేదు. మిగిలినవన్నీ హైడ్రోజన్ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఓకే. ఇవి మనము గమనించాలి. ఒక కాస్టిక్ సోడాకే నెగిటివ్ న్యూస్. కాబట్టి ఈ పంజాబ్ ఆల్కలీసు ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు ఆ వెబ్సైట్కి వెళ్తే ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, 1975లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది పంజాబ్ ఆల్కలీస్ ఏదైతే ఉందో 1983 రీచ్ ఆఫ్ పంజాబ్లో ఉందన్నమాట. ఇది హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, జలంధర్,
అక్కడ వాళ్ళకి 2 యూనిట్లు ఉన్నాయి మొత్తం. ఒక్కొక్క 100 టీపీడీ కెపాసిటీ అని ఉంది. యూనిట్ 1 వచ్చి 100 టీపీడీ, యూనిట్ 2 వచ్చి 200 టీపీడీ. ఇప్పుడు కంబైన్డ్ ప్లాంట్ కెపాసిటీ వచ్చి 99,000 టన్నులు కాస్టిక్ సోడాది అది. ఇలా మనము ఇది ఓకే. కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు. అంటే ఎప్పుడైనా కానీ మనం ఏదైతే ఒక షేర్ కొనాలనుకుంటే ఫస్ట్ ఆ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనకు తెలుస్తుంది ఆ ప్రోడక్ట్ ఏంటిది, ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉందా లేదా, ఆ ప్రోడక్ట్ యొక్క అది అంటే పబ్లిక్ సెక్టారా ప్రైవేట్ సెక్టారా అనేది మనకి ఒక ఐడియా కోసం అనమాట. ఇది సింపుల్గా పంజాబ్ ఆల్కలైస్ గురించి. ఇక నెక్స్ట్ ఇంకొక స్క్రిప్ట్ వచ్చి మనకి ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఎల్ఎన్టీ ఫైనాన్స్. ఈ ఎల్ఎన్టీ ఫైనాన్స్ వచ్చి ఇప్పుడు 79.60 పైసల్లో ఉంది. 5 డేస్ మూవింగ్ యావరేజ్ 79, 77.29 10 డేస్ మూవింగ్ యావరేజ్. ఒకవేళ ఇప్పుడు మీరు బై చేస్తే 77.29ని మనము స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి. ఇక ఫండమెంటల్స్కి వచ్చేటప్పటికి ఏదైతే ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉందో ఎల్ఎన్టీ గ్రూప్ కంపెనీ, ఇది క్వార్టర్స్ వచ్చి పోయిన సంవత్సరం 177 వస్తే ఈ సంవత్సరం 261 కోట్లు రావడం జరిగింది. యాన్యువల్కి వచ్చేటప్పటికి 1133 కోట్లుగా చూపిస్తున్నారు. పోయిన సంవత్సరం 1149 కోట్లు. ఇది బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేటప్పటికి 2,474 కోట్లు షేర్ క్యాపిటల్. రిజర్వ్లు వచ్చి 17,474 కోట్లు. క్యాష్ ఫ్లో మైనస్లో ఉంది. తర్వాత ఇన్వెస్టర్స్ వచ్చి 66.23, ఎఫ్ఐఐలు వచ్చి 6.61, డిఐఏలు వచ్చి 5.34, పబ్లిక్ వచ్చి 21.82గా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక పీర్స్ వచ్చి అంటే దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో బజాజ్ ఫైనాన్సు, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ కార్డు, హెచ్డిఎఫ్సి, ఏఎంసి, ముత్తూట్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా కాంపిటీటర్స్ ఫైనాన్స్ కంపెనీలు. ఇది 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైనే ఉంది, 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఇక ఎల్ఎన్టీ గ్రూప్కి వెళ్తే అంటే ఎల్ఎన్టీ గ్రూప్ కాబట్టి మనం ఆ వెబ్సైట్కి వెళ్ళి అది ఏం చేస్తుందో చూద్దాం. ఎల్ఎన్టీ ఫైనాన్స్ వీళ్ళకి ఆల్రెడీ 88,078 కోట్లు బుక్ సైజ్ ఉంది. ఏఏఎం 71,571, 13,000 ప్లస్ టచ్ పాయింట్లు ఉన్నాయి. టోటల్ ఎంప్లాయీస్ వచ్చి 25,280 ఉంది. వీళ్ళు ఎవరెవరికి ఏమేమి ఇస్తారు లోన్లు ఇవన్నీ అనమాట. వాళ్ళు లోన్స్ ఏదైతే ఉందో ఆ లోన్స్ అన్నీ ఏమేమి చేస్తారనేది మనకి ఈ వెబ్సైట్లో ఉంది. కార్బన్ అంటే ఇవన్నీ మీరు ఒకసారి ఇవన్నీ కనుక వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తారు, ఏమి ఇస్తారు, ఎలా ఉంటుంది అనేది మనకి ఒక ఐడియా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక షేర్ కొనాలంటే అది ప్రోడక్టా సర్వీసా తెలవాలి. ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉందో లేదో తెలవాలి. సర్వీస్ చేస్తే అది ఎటువంటి సర్వీస్ చేస్తుందో తెలవాలి. దానికి గుడ్ విల్ కానీ ఏదన్నా ఉందా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఒక మంచి కంపెనీ అనేది గుర్తుపట్టడానికి వీలవుతుంది. అది గ్రూప్ నుంచి అనుకోండి, చేసేటటువంటి బిజినెస్ అనుకోండి, మళ్ళీ వీటన్నిటితో పాటు కంపెనీ ప్రాఫిట్లో ఉందా లేదా అనేది ముఖ్యం. కంపెనీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఎంత ప్రాఫిట్ ఉంది, ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్, ఈ సంవత్సరం యాన్యువల్కి వచ్చేటప్పటికి అది ఎంత ప్రాఫిట్లోకి ఉంటుంది అనేదే మనకి ముఖ్యం. ఇక నెక్స్ట్ వచ్చి మదర్సన్ సుమి వైరింగ్. ఈ మధ్యనే మదర్సన్లోంచి డీమెర్జర్ అయినటువంటిది ఇది. ఇప్పుడు 81 రూపాయలు 95 పైసల్లో ఉంది. 5 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 80 రూపాయల పావలా, 10 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 79.67. 80 రూపాయల పావలా కనుక డౌన్ అయిపోతే పడుతుంది అని అర్థం. ఇక మదర్సన్ సుమి వైరింగ్ ఏదైతే ఉందో దీని యొక్క బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్లు చూస్తే ఈ మధ్యనే మనం దీంట్లోంచి డీమెర్జర్ అయింది. ఏది మదర్సన్లోంచి. ఈ మదర్సన్ సుమి వైరింగ్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ ఇయరు 79 కోట్లు రావడం జరిగింది జూన్ 2021లో. ఇప్పుడు మొన్న వచ్చి 126 crores ప్రాఫిట్ రావడం జరిగింది. ఇక యాన్యువల్కి వచ్చేటప్పటికి 2022కి 411 కోట్లు రావడం జరిగింది. ఇప్పుడు ఒక క్వార్టర్కి 126 వస్తే 4 క్వార్టర్లకు సుమారు 504 కోట్లు ప్రాఫిట్ వచ్చేటట్టుంది. అంటే టీటీఎం అంటాం. 504 కోట్లు 411 అంటే సుమారు ఒక 100 కోట్లు ప్లస్లోనే 25% నియర్లీ ప్రాఫిట్ కనపడుతుంది. తర్వాత షేర్ క్యాపిటల్ వచ్చి 316 కోట్లు, రిజర్వ్లు వచ్చి 799 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 283, క్యాష్ ఫ్లో 256లో ఉంది. ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్ స్టేక్ వచ్చి 61.73, ఎఫ్ఐఐలు 8.60, డిఐలు వచ్చి 20.81, పబ్లిక్ దగ్గర చాలా కొంచెమే ఉంది 8.86.
ఇక తర్వాత దీనికి కాంపిటీటర్స్ ఎవరు? పీర్స్ అంటాం. ఈ పీర్స్ వచ్చి సంవర్ధన మదర్సన్, అంటే మదర్సన్ వాళ్ళు బాష్, యునోమిండా, మదర్సన్ వైరింగు, ఎండ్యూరెన్స్, ఎక్సైడ్, ఇవి వీళ్ళ ప్రొడక్ట్స్కి కాంపిటీటర్స్ అనమాట. చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది. 50 days to 100 days మూవింగ్ యావరేజ్ దాటైపోయిండు. తర్వాత దీని వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మదర్సన్ సుమి వైరింగు ఏం చేస్తుందో మనకి తెలుస్తుంది. ఈ కంపెనీ వైర్లు అనమాట. సింపుల్గా ఏంటిది, వాళ్ళు ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆటో సెక్టార్ అనమాట ఇది. ఈ ఆటో సెక్టార్లో ఏదైతే వాళ్ళు వైరింగ్ అనమాట, ఆటో సెక్టార్లో ఏవైతే వెహికల్స్ ఉంటాయో వాటికి సంబంధించిన వైర్లు అనమాట. వాళ్ళు ఏమేం చేస్తారు అనే దానికి ఇక్కడ మీరు వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ చూపిస్తుంది ఇన్ఫర్మేషన్. కంపెనీ ఇది సింపుల్గా మనకి మదర్సన్ సుమి యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ప్రతి ఎపిసోడ్లో 3 ఇవ్వటం జరుగుతుంది. ఈ ఎపిసోడ్లో 3 ఏవైతే ఉన్నాయో, ఒకటి పంజాబ్ ఆల్కలీస్, నెంబర్ 2 L&T ఫైనాన్స్, 3 మదర్సన్ సుమి వైరింగ్. మళ్ళీ నేను ఇంకొక వీడియోలో ఇంకొక 3 కంపెనీలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మరి ఒక్క విన్నపం, ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. రెండోది, నేను ఏదైతే మీకు ఇప్పుడు చెప్తున్నానో టర్న్ అరౌండ్ కానీ లేదు కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టే మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన పర్ఫార్మెన్స్ మున్ముందు అలా ఉండాలని లేదు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, తగ్గిపోవచ్చు. ఈ టైంలో ఇది వాల్యూ ఉంది. సపోజ్ ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ 2nd quarter రిజల్ట్స్ వస్తాయి నెక్స్ట్ మంత్. ఆ రిజల్ట్స్ కనుక బాగున్నాయి అనుకోండి, షేర్ ఇంకా పెరుగుతుంది. సపోజ్ రిజల్ట్స్ బాగలేవు అనుకోండి, పూర్వనే అనుకోండి, ఇప్పుడు పెరిగింది, మళ్ళీ డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరేం చూడాలి, ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్ చూసుకోవాలి, గ్రాఫ్ చూసుకోవాలి. అప్పుడు నేను ఏదైతే చేసిన రికమెండేషను, నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు ఒక ఐడియా ఉంటుంది. అది సింపుల్గా మీకు ఇస్తున్నటువంటి నా నుంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సెలవు.